యాంకరింగ్ చేసేటప్పుడు అవతల మనిషి మీద దీనికి కంట్రోల్ ఏముంటుంది? యాంకరింగ్ చేసినప్పుడు వారు ఖండించలేదు, నవ్వుతున్నారు అని చెప్పారు. మేము కూడా ఏదో నవ్వుతుంటాము, అది తప్పు. యాంకరింగ్ లో కూడా కొమ్మినేని శ్రీనివాసరావు ఇది తప్పు, ఖండించినారని కోర్టు గారి దృష్టికి తీసుకున్నాం. అది కూడా వారు పరిగణలోకి తీసుకున్నారు. తీసుకొని ఈ విధమైనటువంటి చర్యలు చాలా తీవ్రంగా గ్రహించింది గౌరవ సుప్రీంకోర్టు వారు. ఈ విధమైనటువంటి చర్యలకి ఈరోజు ఖచ్చితంగా సుప్రీంకోర్టు వారు చెంపదెబ్బ వేసినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా చెప్తున్నాను ఈ పరిపాలకులకి, ఇప్పటికైనా చెప్తున్నాను ఈ పోలీసు వ్యవస్థకి, మీరు చట్ట ప్రకారం పోండి. 41A ఇవ్వాల్సిన పరిస్థితి ఉండినా కూడా మీరు అవి ఏది పరిగణలోకి తీసుకోకుండా పాలకపక్షాన్ని సంతృప్తిపరచడానికి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడానికి ఒక విధమైనటువంటి అరాచక పాలన మీరు చేస్తుంటే ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు దానికి ఫుల్ స్టాప్ పెట్టింది. కొమ్మినేని శ్రీనివాసరావు గారిని తక్షణమే రిలీజ్ చేయమన్నటువంటి ఆర్డర్ వేసి సాక్షి మీడియా ఆఫీసులు ధ్వంసం చేయడం అక్రాస్ ది స్టేట్, రాష్ట్ర మొత్తం మీద మీరు ఒక ప్రోగ్రామ్ చేసి, విషస్ ప్రోగ్రామ్ అన్లీష్ చేసి ఈ విధంగా ధ్వంసం చేస్తే మిత్రులారా, మీకైనా రేపు స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది? ఈ పాలక ప్రభుత్వం మీద గొంతెత్తి తరిస్తే, గొంతెత్తి చెప్తే ఈ విధంగా ధ్వంసం చేస్తారా? ఈనాడులో కూడా చూశాను మొన్న, ఇంతకన్నా ఘోరంగా మాట్లాడినటువంటి పరిస్థితి మీకు మీద లైవ్ కూడా చూపిస్తాను. వారి మీద నో కేస్. మా సాక్షి ఆఫీసులు ధ్వంసం చేస్తే నో కేస్, నో పోలీస్. ఇది ఎల్లకాలం జరగద్దా? మీ రాజ్యాంగం నడసద్దా? అదే చెప్పాము ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు వారు.